వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో గైస్, చాలా మంది మెన్ ఇగ్నోర్ చేసే దాని గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఏంటది? స్కిన్ కేర్ రూటీన్. చాలా మంది మెన్ అనుకునేది ఏంటంటే స్కిన్ కేర్ రూటీన్ అంటే చాలా కాంప్లికేటెడ్ బ్రో, నాకు అంత టైం లేదు బ్రో. ఆఫ్ కోర్స్ ఒప్పుకుంటా, మన వెనక్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బట్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పబోయే స్కిన్ కేర్ రూటీన్ అన్నది జస్ట్ 5 minutes ఉంటుంది అనమాట, ఎస్పెషల్లీ ఫర్ మెన్ అని. సో సింపుల్ స్టెప్స్ అనమాట. అండ్ ఈరోజు మన టాపిక్ 6 steps ఫర్ 5 minutes స్కిన్ కేర్ రూటీన్ అనమాట. ఈజీలీ ప్రతి ఒక్క మెన్ దీన్ని ఫాలో అవ్వచ్చు. అండ్ ఇది ప్రాక్టికల్ స్టెప్స్ కాదు, పర్సనల్లీ నేను కూడా ఫాలో అవుతాను. ముందు నా స్కిన్ అనేది చాలా డల్గా ఉండేది, చాలా డ్రైగా ఉండేది, బికాస్ నేను ముందు సోప్స్ వాడాను. అఫ్ కోర్స్ నేను ముందు సోప్స్ వాడాను. దాని తర్వాత నేను క్లెన్జర్, టోనర్, సన్ స్క్రీన్ ఇట్లాంటివన్నీ వాడడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నా స్కిన్ అన్నది చాలా ఇంప్రూవ్ అయింది. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ గ్లో, బట్ నా స్కిన్ని నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. పింపుల్స్ వచ్చినా రాకపోయినా, ప్రాబ్లం వచ్చే ముందే నేను స్కిన్ కేర్ రూటీన్ ఫాలో అయ్యేవాడిని. సో నేను ఫాలో అయ్యే సింపుల్ స్టెప్స్ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ముందు ఇంట్రో ప్లే చేసేద్దాం. Number 1, cleanse your face. So guys, step number 1 ఏంటంటే cleanse your face. సో ఇక్కడ మీరు ఒక జెంటిల్ ఆర్ మైల్డ్ క్లెన్జర్ యూస్ చేయాలన్నమాట. దయచేసి ఆ సోప్స్ యూస్ చేయండి, తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసండి. కావాలంటే మీ స్కిన్కి అంత మంచిది కాదు, మీ స్కిన్ని ఇంకా డ్రై చేసేస్తుంది. సో మీరు ఒక క్లెన్జర్ యూస్ చేయాలి, నాట్ ఫేస్ వాష్. పర్సనల్లీ నేను కూడా క్లెన్జర్ యూస్ చేస్తున్నాను. అండ్ మీరు ఈ క్లెన్జింగ్ అన్నది డేకి 2 times చేయాలి, స్నానం చేసిన తర్వాత అండ్ రాత్రి పడుకునే ముందు. డెఫినెట్లీ ఈ స్టెప్ని అస్సలు స్కిప్ చేయకూడదు, ఎందుకంటే మన స్కిన్లో డర్ట్, ఆయిల్, పొల్యూషన్ బయట ఎట్లుందో చెప్పాల్సిన అవసరం లేదు. సో మొత్తం మన స్కిన్లో వెళ్ళి ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. సో డెఫినెట్లీ ఈ క్లెన్జింగ్ స్టెప్ అనేది మీరు స్కిప్ చేయకూడదు అనమాట. డేకి 2 times మీరు చేయాలి. అండ్ మీరు క్లెన్జింగ్ చేసిన తర్వాత మీ టవల్తో ప్యాడ్రై చేసుకోండి, అంత హార్ష్గా చేసుకోవద్దు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ స్కిన్. సో ఈ స్టెప్ తర్వాత సింప్లీ మీ స్కిన్ నెక్స్ట్ స్టెప్కి రెడీగా ఉంటుంది అనమాట. స్టెప్ 2 వచ్చేసి యూజ్ ఏ టోనర్. సో గైస్, ఈ టోనర్ అనేది ఆప్షనల్ అనమాట, మీరు యూజ్ చేయొచ్చు లేకపోతే యూజ్ చేయకపోవచ్చు. బట్ మీకు కానీ ఆయిలీ స్కిన్ ఉంది, విజిబుల్ పోర్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. ఓకే, సో జనరల్లీ నాకు విజిబుల్ పోర్స్ ఉంది, కొంచెం పింపుల్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో ఎందుకు ఈ టోనర్ యూజ్ చేయాలంటే మనం క్లెన్జింగ్ చేసిన తర్వాత ఎందుకు కొంత డస్ట్ అనేది మన ఫేస్ మీద అనేది ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ టోనర్ యూజ్ చేస్తే ఆ విజిబుల్ పోర్స్ని కొంచెం కవర్ చేస్తుంది అనమాట. అండ్ మీకు ఆయిలీ స్కిన్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. సో మీ స్కిన్ pHని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. సో ఈ స్టెప్ చేసిన తర్వాత ఇంకో 3rd స్టెప్ ఉందన్నమాట. స్టెప్ నెంబర్ 3, అప్లై మాయిశ్చరైజర్. సో గైస్, ఈ మాయిశ్చరైజర్ అన్నది మీరు నైట్ టైం అప్లై చేసుకోవాలి. సో చాలా మంది అనుకునేది ఏంటంటే బ్రో నాకు ఆయిలీ స్కిన్ ఉంది, లేకపోతే నాది డ్రై స్కిన్ కాదు అంటే డెఫినెట్లీ మీది ఏ స్కిన్ టైప్ అయినా మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. నాట్ ఓన్లీ వింటర్ సీజన్ చెప్తున్నా, వింటర్ సీజన్లోనే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలని రూల్ ఏం లేదు, ప్రతి సీజన్లో అప్లై చేసుకోవాలి, లైక్ సన్ స్క్రీన్. ఓకే, సో మాయిశ్చరైజర్ మీరు నైట్ టైం అప్లై చేసుకోవాలి. దానివల్ల మీ స్కిన్ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది. సపోజ్ మీరు మొక్కకి నీళ్ళు పోయలేదు అనుకోండి, ఏమవుతుంది? డ్రై అయిపోతుంది కదా. సో హైడ్రేషన్ లేకపోతే డ్రై అయిపోతుంది. సో మీరు మాయిశ్చరైజర్ రాకపోతే కూడా మీ స్కిన్ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది అనమాట. సో డెఫినెట్లీ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఆర్ షియా బటర్ ఆర్ సెరమైడ్స్, ఎవరికైతే డ్రై స్కిన్ ఉందో హార్నిక్ యాసిడ్, సెరమైడ్ యాక్టివ్ ఉన్న ఇట్లాంటి మాయిశ్చరైజర్ చూస్ చేసుకోండి. సో గైస్, స్టెప్ నెంబర్ 4 వచ్చేసి అప్లై ఏ సన్ స్క్రీన్. సో గైస్, నేను ప్రతిసారి చెప్తుంటాను సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలని. చాలా మంది అంటారు బ్రో నా మొహం ఎందుకో మొత్తం ట్యాన్ అయిపోయింది, ఏంటో అర్థం కావట్లేదు, కొంచెం బ్లాక్గా ఉంది అంటే యూఆర్ నాట్ అప్లైయింగ్ సన్ స్క్రీన్, రైట్? సో ప్రతి సీజన్, ప్రతిరోజు మీరు ఇంట్లో ఉన్న బయట ఉన్న
మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. 2 to 3 టైమ్స్ అయితే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. అండ్ 2 to 3 hours ఒకసారి రీఅప్లై చేయాలి. ఓకే, ఎందుకంటే మనకి స్వెట్ అనేది ఎక్కువ వస్తుంది కదా, సో సన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది పోతుంది. సో మళ్ళీ మీరు 2 to 3 hours రీఅప్లై చేసుకోవాలి, ఇండోర్స్లో అయినా అవుట్డోర్స్లో అయినా. అండ్ గుర్తుపెట్టుకోండి, సమ్మర్లో కన్నా వింటర్లో మనకి కొంచెం ఎక్కువ ట్యాన్ వస్తుంది అనమాట. సో సన్ స్క్రీన్ అనేది డెఫినెట్లీ అప్లై చేసుకోండి. నేను కొన్ని బెస్ట్ సన్ స్క్రీన్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో దట్ మీరు పెద్దగా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, మీ టైం కూడా సేవ్ అవుతుంది. స్టెప్ నెంబర్ 5 వచ్చేసి ఎక్స్ఫోలియేట్ వన్స్ ఎ వీక్. సో గైస్, ఈ ఎక్స్ఫోలియేషన్ ఎందుకు చేయాలని చాలా మంది అడుగుతారు అనమాట. ఎందుకంటే మనకి డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి మన స్కిన్లో, అండ్ మన స్కిన్ అన్నది ఓవర్ ద టైం చాలా డల్గా చాలా రఫ్గా అయిపోతుంది. నిజం చెప్పండి, మీరు ఎక్స్ఫోలియేషన్ చేయకపోతే నిజంగా మన స్కిన్ అది చాలా డల్గా రఫ్గా అనిపించదా? సో డెఫినెట్లీ మీరు ఎక్స్ఫోలియేషన్ చేయాలన్నమాట. సో ఒక జెంటల్ స్క్రబ్ యూస్ చేయండి. కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, సో దట్ మీ టైం సేవ్ చేయడానికి నేను పెడుతున్నాను గైస్. అండ్ ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు, నేనేం ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను అనమాట, సో దట్ మీ టైం సేవ్ చేయడానికి. అండ్ మీరు ఇది వీక్లీ వన్సే చేయాలి, దానికన్నా ఎక్కువ చేయకూడదు. ప్రతిరోజు చేస్తానంటే మీ స్కిన్ అన్నది చాలా డ్రై అయిపోతుంది. ఓకే, సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే. సో గైస్, సిక్స్త్ స్టెప్ వచ్చేసి ఫాలో గుడ్ హ్యాబిట్స్ డైలీ. సో గైస్, ఇప్పుడు మీరు ఏంటంటే డైలీ ఒక మంచి హ్యాబిట్ బిల్డ్ చేసుకోవాలన్నమాట. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు చెప్పిన ప్రోడక్ట్స్ హెల్ప్ చేస్తాయి, బట్ మీరు గుడ్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోవాలి. లైక్ ప్రతిరోజు మీరు 3 to 4 liters ఆఫ్ వాటర్ తాగాలి, మంచిగా ఒక డైట్ ఫాలో అవ్వాలి. చెప్పాను కదా, మన గట్ అన్నది డెఫినెట్లీ మన స్కిన్తో చాలా కనెక్షన్స్ ఉంటాయి. సో మీరు ఏం తింటారో డెఫినెట్లీ మీ స్కిన్ అనేది కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో మ్యాక్సిమం జంక్ ఫుడ్ అండ్ ప్రాసెస్ ఫుడ్ని అవాయిడ్ చేయండి అండ్ మంచిగా డైట్ ఫాలో అవ్వండి. సో గైస్, దీస్ ఆర్ ద 6 steps ఫర్ 5-minute మెన్స్ స్కిన్ కేర్ రూటీన్. సో ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అన్ని మీ టైంని మీ ఎనర్జీని సేవ్ చేస్తున్నమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అన్ని మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి, ప్రతిరోజు చేయాలి, అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ అనేది కనపడుతుంది. సో గైస్, ఈ రోజు కానీ మీకు ఈ వీడియో నచ్చుంటే ఆర్ కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉంది బ్రో, వాల్యూ ప్రొవైడ్ చేశారు బ్రో, చాలా బాగుంది బ్రో అంటే వీడియోకి లైక్ చేయండి, సో దట్ నాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది ఇట్లాంటి కంటెంట్ మీద నేను ఇంకా వీడియోస్ చేయాలని. డెఫినెట్లీ ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి గైస్. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీరు మన వీడియోస్ మిస్ అవ్వరు అనమాట. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను ప్రతిసారి వీడియో పెట్టేటప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ డెఫినెట్లీ మీరు నా వీడియో చూడగలరనమాట. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.